వనవాసం సంగతి తెలిసిన సీతాదేవి లక్ష్మణుడు శ్రీరాముడు వారించిన పట్టుబట్టి రాముని వెంట వనవాసానికి పయనమయ్యారు. అయోధ్య ప్రజానీకం కూడా సీతారామ లక్ష్మణుల వెంట అయోధ్యని వీడి వనవాసానికి బయలుదేరింది. సరయూ నదీ తీరాన నిద్రిస్తున్న అయోధ్య ప్రజలను అర్ధరాత్రి వేళ వదిలి రాముడు సీతా లక్ష్మణులతో నది దాటి అవతల తీరం వైపు వెళ్ళాడు. అయోధ్యలో దశరథుడు రాముని వియోగం భరించలేక మరణించాడు. మంత్రి సుమంతుడు వశిష్ఠ మహర్షి కేకయ్య రాజ్యంలో ఉన్న భరత శత్రుఘ్నులను అయోధ్యకు వెంటనే రప్పించారు. తండ్రి మరణానికి, శ్రీరాముని వనవాసానికి తన తల్లి కైకేయి కోరిన వరాలే కారణం అని తెలిసిన భరతుడు తల్లి కైకేయిని నిందించాడు, పరిత్యజించాడు. వశిష్ఠ మహర్షి ఉపదేశానుసారం తండ్రి దశరథునికి అంత్యక్రియలు నిర్వహించాడు. తనకు రాజ్యాధికారంపై కోరిక లేదు అని అన్న శ్రీరాముడే అయోధ్యకు రాజు అని భరతుడు ప్రకటించాడు. శ్రీరాముణ్ణి అయోధ్యకు తీసుకుని రావడానికి వశిష్ఠుడు తల్లులు మంత్రులను తీసుకుని సైన్యం వెంటరాగా భరతుడు బయలుదేరి వెళ్ళాడు. సరయూ నది అవతల తీరాన గల చిత్రకూటాన్ని చేరాడు. శ్రీరాముని వద్దకు వెళ్లి రామ లక్ష్మణులకు తండ్రి దశరథుని మరణ వార్త వినిపించి దుఃఖించాడు. రామ లక్ష్మణులు నదీ తీరాన తండ్రికి తర్పణాలు వదిలారు. భరతుడు శ్రీరాముని పాదాలకు నమస్కరించాడు. తల్లి చేసిన తప్పులకు తనకు సంబంధం లేదని, రాజ్యం అగ్రజుడైన శ్రీరామచంద్రుడిదే అని అయోధ్య వచ్చి రాజ్యపాలన చేపట్టమని ప్రార్థించాడు. తండ్రికి ఇచ్చిన మాట తప్పను అని 14 ఏళ్ల వనవాసం తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చి రాజ్యాన్ని స్వీకరిస్తాను అని శ్రీరాముడు భరతునికి నచ్చజెప్పాడు. అంతవరకు తన తరఫున ప్రతినిధిగా రాజ్యపాలన నిర్వహించమని భరతునికి చెప్పాడు. భరతుడు రాముని పాదుకలు సింహాసనంపై ఉంచి పరిపాలన చూస్తాను అని 14 సంవత్సరాల తర్వాత ఒక్క నిమిషం రావడం ఆలస్యమైన ప్రాణత్యాగం చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. భరతుడు అయోధ్యకి తిరిగి వెళ్ళాడు. అయోధ్య సమీపంలో నంది గ్రామం వద్ద పర్ణశాల నిర్మించుకొని భరతుడు రాజసింహాసనం తెప్పించాడు. రామ పాదుకలు సింహాసనం మీద ఉంచి పాలన చేయసాగాడు. తాను రామునిలాగానే నార వస్త్రాలను ధరించాడు. వనవాస జీవితం గడుపుతూ ఉండసాగాడు. శ్రీరాముడు చిత్రకూటాన్ని వదిలి దండకారణ్యం వైపు బయలుదేరి వెళ్ళాడు. దండకారణ్యంలో రాక్షసులను సంహరిస్తూ మునులకు ప్రశాంత జీవనాన్ని కల్పించాడు. పంచవటిలో ఆశ్రమాన్ని నిర్మించుకొని 13 సంవత్సరాలు అక్కడ గడిపాడు.